హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. అప్పుడే మధు తలస్నానం చేసి తలకి ఒక టవల్ని చుట్టుకొని పైన టాప్ మాత్రమే వేసుకొని నడుము భాగానికి మరో టవల్ని చుట్టుకొని బాత్రూమ్ నుండి బయటకు వచ్చింది. ఆదిత్య మధుని అలా ఎప్పుడూ చూడలేదు. మోకాళ్ళ నుంచి పాదాల వరకు తెల్లని పాలరాతి శిల్పం లాంటి కాళ్లతో నడుస్తూ అద్దం ముందుకు వచ్చి నిలబడి ఉన్న మధుని చూస్తుంటే ఆదిత్యకి మతే పోతోంది. మధు అలానే ఆదిత్య ఫోటో వైపు చూస్తూ, వస్తున్నా, నీ దగ్గరికే వస్తున్నా బావా అని మధు బెడ్డెక్కి ఆదిత్య ఫోటోకి సమానంగా నిలబడి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని తన రెండు చేతులను నడుం మీద పెట్టుకుని ఆదిత్య ఫోటోని పై నుండి కింద దాకా చూస్తూ, నువ్వే బాగా చదువుతావని, నువ్వే తెలివిగా ఆలోచిస్తావని, పైగా అందంగా ఉంటావని నీకు బాగా పొగరు కదా బావా. ఏంటి నన్నలా చూస్తున్నావు? నేను చెప్పేది నిజమే కదా. ఏదో డైరీ మిల్క్ చాక్లెట్కి పడిపోయినంత మాత్రాన నీ కంటికి నేను మరీ అంత చిన్నపిల్లలాగా కనపడుతున్నానా? తమరి కళ్ళు బాగానే పనిచేస్తున్నాయా? తమరి కళ్ళను ఒకసారి సరిచేసుకొని నన్ను చూసి ఉంటే బాగుండేది. ఏంటి, నీకు నీకన్నా మెచ్యూర్డ్గా ఆలోచించే అమ్మాయి కావాలా? 12 సంవత్సరాల కిందటే మన తాతయ్య మీ ముగ్గురు అన్నాదమ్ములకు మా ముగ్గురు అక్కా చెల్లెలను ఇచ్చి పెళ్ళిళ్ళు చేయాలని నిర్ణయించినప్పుడే సుధాకర్ బావ మా భార్గవి అక్కయ్యని ప్రేమించడం మొదలుపెట్టాడట. అలానే భాస్కర్ బావ తన మనసులో మా కృష్ణను మాత్రమే ఎంతగానో ప్రేమించాడట. సుధాకర్ బావకి, భాస్కర్ బావకి మా అక్క కృష్ణ ఇద్దరు ఆడపిల్లల్లా కనిపించారు. అందుకే వాళ్లే తమ భార్యలని అప్పుడే ఫిక్స్ అయి వాళ్లను ప్రేమించడం మొదలుపెట్టారు. తమరి కంటికి మాత్రం నేను ఒక ఆడపిల్లలా కాకుండా ఒక చిన్న పిల్లలాగా కనిపించానా? తమరి లెవెల్కి నేను సరిపోనా? నాకు అంతగా ఆలోచించే శక్తి లేదా? నీ దాటికి నేను తట్టుకోలేనా? పైగా నిన్ను నేను అర్థం చేసుకోలేనా? నీకు ఫస్ట్ నుంచి నా మీద అలాంటి ఫీలింగ్సే లేనప్పుడు నీకు నేను చిన్నపిల్లలాగానే కనపడతాను, కానీ నీ మనసుకు నచ్చిన అమ్మాయిలాగా నేనెందుకు కనపడతానులే బావా అని తన ముక్కుని ఎగబీల్చుకుంటూ, తమరి ఉద్దేశంలో నీకు కాబోయే భార్య నీకన్నా మెచ్యూర్డ్గా ఆలోచించాలి, నిన్ను బాగా అర్థం చేసుకుని, నిన్ను ప్రేమించి, నీకన్నా అందంగా కనిపించే అమ్మాయి కోసం తమరు ఎదురు చూస్తున్నారా అని మధు ఆదిత్య వైపు గురున చూస్తూ, తమరి కంటికి నేను తప్ప అందరూ నచ్చుతారులే బావా అని తన మూతిని తిప్పుకుంటూ, పెళ్లికి ముందే ఒక ప్రేమ పురాణం కూడా ఉంది తమరికి. నిజం చెప్పాలంటే నీకు నన్ను పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు బావా. ఏదో ఇక పెద్దమావయ్య మాట కాదనలేక నన్ను నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత తప్పదు అన్నట్లు నాతో ప్రేమగా ఉంటున్నావు. నిజమే కదా బావా అని బెడ్ మీద నిలబడి అటూ ఇటూ తిరుగుతూ, మధ్య మధ్యలో తన నడుముకు కట్టుకున్న టవల్ ఊడిపోతూ ఉంటే ఆ టవల్ని గట్టిగా పట్టుకొని దానిని సరిచేసుకుంటూ మధు మాట్లాడుతూ ఉంటే ఆదిత్య మధు వైపు చూస్తూ నవ్వుకుంటూ, నా గురించి దీనికి అసలు ఏమీ తెలియదు, ఏదో నా విషయాలు అన్నీ తెలిసిన దానిలా ఎలా మాట్లాడుతోందో చూడు రాక్షసి. అసలు ఇప్పుడు దీన్ని ఇలా చూస్తుంటేనే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక ముడుచుకొని కూర్చున్నాను. ఏంటి, మీ అక్కను సుధాకర్ 12 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాడా? భాస్కర్ కూడా కృష్ణని మాత్రమే తన మనసులో పెట్టుకుని ప్రేమించాడా? ఓ సిట్టింగర్దానా, నాకు 13 ఏళ్ల వయసులోనే నీ మెళ్ళో తాళి కట్టి నిన్ను నా భార్యను చేసుకుని నువ్వే నా ప్రపంచంగా బ్రతుకుతున్నానే. అనుక్షణం నీకు తోడుగా నీడగా ఉంటూ
నిన్ను కాపాడుకుంటూ నిన్ను తప్ప వేరే అమ్మాయిని కూడా కన్నెత్తి చూడకుండా అమ్మాయిలను నా దరిదాపుల్లోకి రానివ్వలేదే. కానీ నువ్వు మాత్రం మా అమ్మ చెప్పిన మాటనే పట్టుకొని నేనెవరినో ప్రేమించానని అదే భ్రమలో ఉంటూ నన్ను నీ దగ్గరకు కూడా రానివ్వట్లేదు కరే రాక్షసి. నువ్వే నా ప్రాణమని, నువ్వు లేనిది నాకు జీవితమే లేదని నీకు నేను ఎన్నిసార్లు చెప్పినా నా మాటలు మాత్రం నీ మట్టి బుర్రకి అసలు ఎక్కించుకోవు. అయినా ఇదంతా నా కర్మ కదే. నా గురించి నీకు చెప్పుకోవాలన్నా చెప్పుకోలేని పరిస్థితులలో నేను ఉన్నాను అని మధు వైపు చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ, మన చిన్నప్పటి విషయాలు ఏవీ నీకు గుర్తులేవు. అయినా 12 సంవత్సరాల తర్వాత కూడా నన్ను చూడగానే నీ మనసు నిన్ను నా వైపుకు లాగేలా చేసింది. నాకు తెలుసు మధు, నీకు ఏ విషయం గుర్తు లేకపోయినా నీ గుండె నా కోసమే కొట్టుకుంటోందని నాకు తెలిసి నేనంటే నీకు ప్రాణం మధు. నువ్వు నా కోసమే పుట్టావే బంగారం అని చిన్నగా నవ్వుకుంటూ అనుకుంటాడు ఆదిత్య. మధు ఆదిత్య ఫోటో వైపు చూస్తూ, నిన్ను నాకన్నా బాగా అర్థం చేసుకొని నిన్ను నాకన్నా ఎక్కువగా ప్రేమించే అమ్మాయి నీకు ఎక్కడా భూతద్దం పెట్టి వెతికినా దొరకదు బావా. నీకు నేను దొరకడమే ఎక్కువ తెలుసా మిస్టర్ ఆదిత్యవర్మ. బయట నాలాంటి అందమైన తెలివైన అమ్మాయిల కోసం అబ్బాయిలు క్యూ కట్టుకొని ఉన్నారు. నేను నీ భార్యగా దొరికినందుకు నువ్వు చాలా అదృష్టవంతుడు అనే చెప్పుకోవాలి. ఒక విషయం చెప్పనా అని ఆదిత్య ఫోటో దగ్గరికి వెళ్ళి, నీ ముందర చెప్తే నువ్వు ఫీల్ అవుతావు, కానీ నీకన్నా నేనే అందంగా ఉంటాను. ఆ విషయం ముందు తెలుసుకో. నేను నీకు కరెక్ట్ అని ఆ దేవుడికి కూడా తెలిసిపోయి ఉంటుంది. నువ్వు నన్ను కాదన్నా చివరికి నీకు నన్నే భార్యని చేశాడు ఆ దేవుడు. ఈ జన్మకి నువ్వు నాతోనే నీ జీవితాన్ని గడపాలి. మరో ఆప్షన్ నీకు లేదు. నేను ఇవ్వను కూడా. ఇది ఒక తింగర్ది, నేను ఏం చెప్పినా నమ్ముతుంది అనుకుంటున్నావేమో బావా. ఇక్కడ ఉన్నది మధురిమ. ఈ మధురిమతో అంత ఈజీ కాదు. అయినా ఇప్పటికీ నష్టమేమీ లేదులే. నేనేంటో, నా తెలివితేటలేంటో, నేను ఎంత బాగా ఆలోచిస్తానో నీకు నిరూపిస్తాను. వెయిట్ అండ్ వాచ్ అని తన ముక్కుని రుద్దుకుంటూ ఎగబీల్చుకుంటూ ఆదిత్య ఫోటో వైపు చూస్తూ అంటుంది మధు. ల్యాప్టాప్లో మధుని చూస్తూ చివరిగా మధు మాట్లాడిన మాటలకు ఆదిత్య తన నవ్వును ఆపుకోలేక ల్యాప్టాప్ను పక్కన పెట్టి మరీ నవ్వుకుంటున్నాడు. మధు తన జీవితంలోకి వచ్చినప్పటి నుంచే ఆదిత్య నవ్వడం నేర్చుకున్నాడు. తన నవ్వును ఆపుకోలేక నవ్వుతూ ల్యాప్టాప్ వైపు చూస్తూ, నిజంగా ఒక తింగర్దాన్నే నాకు భార్యగా నా జీవితంలోకి పంపించావా దేవుడా అని నవ్వుకుంటూ మళ్ళీ ల్యాప్టాప్ వైపు చూశాడు ఆదిత్య. మళ్ళీ మధు తన ఫోన్ వైపు చూస్తూ మెసేజ్ చేసి ఎంతసేపు అవుతోంది, కనీసం రిప్లై ఇద్దామని కూడా మా బావకి లేదు. ఆ ల్యాప్టాప్ని పట్టుకొని తన వర్క్ చేసుకుంటూ నన్ను పూర్తిగా మర్చిపోయి ఉంటాడు ఈ లార్డ్ గవర్నర్. పైకి కనిపించడు కానీ ఈ లార్డ్ గవర్నర్కి ఎంతటి యాటిట్యూడ్ ఉందో భార్యగా నాకు మాత్రమే కదా తెలిసేది. ఏ విషయాన్నైనా అటు ఇటు చేసి తన మాటే నెగ్గేలా చేసుకుంటాడు ఈ లార్డ్ గవర్నర్. ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న ఈ మనిషిని నేను కాబట్టి భరిస్తున్నాను. వేరే వాళ్ళైతే ఎప్పుడో ఈ పాటికి పారిపోయి ఉండేవాళ్ళు అని అంటూ, అయినా నువ్వు నా వాడివని, నాకు మాత్రమే సొంతమని నిన్ను చూసిన మొదటి రోజే నా మనసు నాకు చెప్పిందిలే బావా. ఏం మాయ చేశావో, నిన్ను చూసినప్పటి నుంచి మళ్ళీ మళ్ళీ నిన్నే చూడాలని నా కళ్ళు తపించిపోతున్నాయి. నీ గురించి అత్తయ్య ఎన్ని చెప్పినా అవన్నీ నమ్మొద్దు అని నా మనసు నాకు చెప్తోంది. నువ్వు నా మెడలో తాళి కట్టిన క్షణం నుంచి నా మీద ఏ మంత్రం వేశావో నేను నీ వశమైపోయాను బావా. ఇప్పుడు నువ్వు తప్ప నాకు మరో ప్రపంచం లేదు అని అంటూ ఉండగానే మధు ఫోన్కి ఆదిత్య కాల్ చేస్తాడు.
మధు ఫోన్ లిఫ్ట్ చేసి మౌనంగా ఉంటుంది. ఏంటి బంగారం, నన్ను బాగా తిట్టుకుంటున్నావా అని అడుగుతాడు ఆదిత్య. మధు తన కళ్ళను పెద్దవి చేసి తన నోటిని తెరిచి, నీకెలా తెలుసు బావా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. అంటే నన్ను నిజంగానే తిట్టుకుంటున్నావటే రాక్షసి, నేను నీ మొగుణ్ణి, నువ్వు మాటి మాటికి నన్ను అలా అనుమానిస్తూ నన్ను తిట్టుకుంటూ ఉంటే నీకే పాపం తగులుతుందే రాక్షసి అని అంటాడు ఆదిత్య. మధు తన మూతిని తిప్పుకుంటూ, మరి నా మొగుడు చేసే పనులు అలా ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ నేనేం చేశానే బంగారం, మరి నువ్వు నన్ను అంతలా తిట్టుకుంటున్నావు అని అంటాడు ఆదిత్య. బావా, ఒక విషయం అడుగుతాను, నిజం చెప్పు బావా అని అంటూ, నీ కంటికి నేను ఏ యాంగిల్లో చిన్నపిల్లలాగా కనపడుతున్నానో చెప్పు బావా అని అడుగుతుంది మధు. ఆదిత్య చిన్నగా నవ్వుకుంటూ, ఇప్పుడు నువ్వు చిన్నపిల్లవని ఎవరన్నారే బంగారం, నువ్వు ఒప్పుకోక మన ఫస్ట్ నైట్ ఇప్పటిదాకా జరగలేదు, కానీ అన్నీ సక్రమంగా జరిగి మన పెళ్ళైన వెంటనే మన ఫస్ట్ నైట్ జరిగి ఉంటే ఇప్పుడు నువ్వు నెల తప్పి వాంతులు చేసుకుంటూ ఉండేదానివి, 8 నెలల్లో ఒక బిడ్డకి తల్లివై ఉండేదానివి తెలుసా. అయినా తమరికి నా మీద అనుమానం కొద్దో భయం వల్లనో నన్ను నీ దగ్గరికి రానివ్వట్లేదు. అలా తిట్టుకోదలుచుకుంటే నేను కదే నిన్ను తిట్టుకోవలసింది అని అంటాడు ఆదిత్య. అమ్మో, మళ్ళీ బావ ఫస్ట్ నైట్ దగ్గరికి వచ్చేశాడు, మళ్ళీ నా క్లాస్ పీకుతాడు అని అనుకుంటూ తన కోపాన్ని వదిలేసి, చెప్పాను కదా బావా, మన ఊరికి వెళ్ళగానే ఇక నీ ఇష్టం అని ముద్దుగా చెప్పింది మధు. ఇప్పటికైనా నష్టమేమీ లేదు మధు, నువ్వు నాకు సహకరిస్తే 10 నెలలు తిరగకుండానే మనిద్దరం కలిసి మన ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన బాబునో పాపనో ఎత్తుకోవచ్చు. ప్లీజే మధు, నాకు నీలాంటి పాప కావాలే, కొంచెం సహకరించవే మధు అని ముద్దుగా అడుగుతాడు ఆదిత్య. మధు సిగ్గుపడుతూ, నాకు నీలాంటి బాబు కావాలని ఉంది బావా అని అంటుంది. సరే, ఇద్దరిని ఒకేసారి కందులే అని అంటాడు ఆదిత్య. అమ్మో, ఇద్దరా బావా, ఏం వద్దా, మినిమం 4 ప్లాన్ చేద్దాం అనుకుంటుంటే నువ్వు ఇద్దరికే కళ్ళు తేలేస్తే ఎలానే మధు. మధు ఆశ్చర్యపోతూ, మనకి 4 ఎందుకు బావా, ముచ్చటగా 2 సరిపోరా అని అంటుంది. అయినా బావా, మరీ 4 పిల్లల నా వల్ల కాదు బాబు అని సిగ్గుపడుతుంటే, అలా నువ్వు సిగ్గుపడుతూ నా వల్ల కాదు అంటే ఎలానే మధు, ముందు స్టార్ట్ అయితే చెయ్యాలి కదా, మరి ఎప్పుడు ఈ దేవి గారు ఈ భక్తుణ్ణి కరుణిస్తుందో చూడాలి అని అంటాడు ఆదిత్య. పో బావా, నాకు సిగ్గేస్తోంది అని అంటుంది మధు. ఇలాంటి విషయాలలో నువ్వు నా దగ్గర సిగ్గుపడకూడదు, నేను నీ దగ్గర అసలు సిగ్గుపడకూడదు. నువ్వు ఇలా సిగ్గుపడుతూ కూర్చుంటే మనకు 4 పిల్లలు కాదు కదా, మనకు ఫస్ట్ నైట్ అయ్యేసరికి నాకు 60 ఏళ్ళు వచ్చేస్తాయేమోనే మధు అని ఆదిత్య నవ్వుతూ అంటాడు. బావా, మాటి మాటికి నువ్వు అలా అంటే నేను నీతో మాట్లాడను బావా, నేను ఫోన్ పెట్టేస్తాను అని బుంగమూతి పెట్టుకుని ఆదిత్య మీద అలకను చూపిస్తూ అంటుంది మధు. నేను ఏదైనా అంటే మాత్రం కోపం వచ్చేస్తుంది నా ముద్దుల పెళ్ళానికి, మరి ఇక్కడ నా పరిస్థితిని నేనెవరికి చెప్పుకోనే, పెళ్ళై 2 నెలలైనా పెళ్ళాన్ని ముట్టుకోనే లేదు, అసలు ఫస్ట్ నైటే కాలేదంటే నవ్వుతారే, ప్రతిరోజు అందమైన పెళ్ళాన్ని పక్కన పెట్టుకొని ఇలా ముడుచుకొని పడుకోవాల్సి వస్తుందంటేనే నా మీద నాకే జాలి కలుగుతోందే మధు. పైగా నన్ను ఎన్ని మాటలు అంటున్నావే మధు, నీ వైపు నేను చూడట్లేదా, నీ మీద నాకు ఫీలింగ్సే లేవని నాతోనే చెప్తూ మరి పోట్లాడుతున్నావే కదా, ఇదెక్కడి న్యాయమే మధు, నువ్వే చెప్పవే. నా చూపులతోనూ నా మాటలలోనూ నా చేతలలోనూ నాకు నీ మీద ఉన్న ప్రేమను తెలుపుతూనే ఉన్నాను కదా మధు, ఎలా చెప్పినా ఎన్ని చెప్పినా నీ మట్టి బుర్రకి ఎక్కుతేనే కదా అని అంటాడు ఆదిత్య. మధు ఆశ్చర్యపోతూ, బావా, నేను ఆ మాటలే అన్నానని నీకెలా తెలుసు బావా అని అడుగుతుంది. ఇవే కాదు, నన్ను నువ్వు ఎన్ని తిట్టుకొని ఉంటావో నేను ఊహించగలనే. నువ్వు నాతో పాటు మన ఊరు వచ్చి 4 రోజుల్లోనే నన్ను తిడుతూ ఒక పుస్తకం రాశావు, గుర్తుందా? ఆ పుస్తకాన్ని నేను చదివాను,
నీ గురించి నాకు అణువణువు తెలుసు మధు, నువ్వు నా దగ్గర డ్రామాలాడకు అని అంటాడు ఆదిత్య. బావా, ఇప్పుడు ఎందుకు అనవసరంగా నన్ను అలా అరుస్తున్నావు? సరే, మన ఊరికి వెళ్ళిన రోజే మన ఫస్ట్ నైట్ జరుపుకుందాములే. ఇక నీకు అడ్డు చెప్పను, సరేనా? ఇప్పటికైనా నా మీద కోపం తగ్గిందా నీకు అని ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది మధు. సరే, నాకు నిద్రొస్తోంది బావా, నేను ఇక పడుకుంటాను అని అంటుంది మధు. ఏ మధు, ఇప్పుడేగా నేను ఫోన్ చేశాను, అంతలోనే నిద్రంటావేంటే? సరే, మన విషయాలు పక్కన పెట్టు. మీ అక్కతో నువ్వు మాట్లాడావా? విషయం ఏంటో కనుక్కున్నావా అని అడుగుతాడు ఆదిత్య. బావకి సుధాకర్ బావ విషయం చెప్పాలా వద్దా? చెప్పాననుకో, బావకి కోపం వచ్చి ఆ కోపంలో సుధాకర్ బావని ఏమైనా అన్నా ఏం చేసినా అసలు బాగోదు. అందులోనూ సుధాకర్ బావ చేసిన తప్పులు అలాంటివి. విన్న ఆడవాళ్ళము మాకే అంత కోపం వచ్చిందంటే ఇక ఆదిత్య బావ సంగతి మనకు తెలిసిందే కదా. ఆదిత్య బావకు కామిని విషయం తెలిస్తే అసలు ఇంట్లో వాళ్ళనెవ్వరిని ఇందులో ఇన్వాల్వ్ కానివ్వడు. నన్నైతే అసలు ఆ కామిని దరిదాపుల్లో కూడా పోనివ్వడు. ఎట్టి పరిస్థితులలోనూ ఆదిత్య బావకి ఈ విషయం చెప్పొద్దు అని అక్క నా దగ్గర మాట తీసుకుంది. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తోంది మధు. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.